హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి సుభాషితాలు అనేటువంటిది 7th స్టాండర్డు పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనిది. సొంత వాక్యాలు రాయండి. విసిగి వేశారు. ఒకే పని పదే పదే చేయడం వల్ల నాకు విసిగి వేశారు. ఘనముగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఢిల్లీలో ఘనముగా నిర్వహించారు. తేజరిల్లు వజ్రాల హారము మెడలో తేజరిల్లుతుంది. ముత్యాలు మా అమ్మ మెడలో ముత్యాల హారము ఉన్నది. పుస్తకము నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టము. వినండి, సంభాషించండి. మంచి దస్తూరి నేర్చుకోవడానికి నీవేం చేస్తావు? మంచి దస్తూరి అంటే మంచి చేతివ్రాత. మంచి చేతివ్రాత మెరుగుపరుచుకోవడానికి నేను చేసేటువంటి పనులు: అక్షరాలను సరిగ్గా రాయడము, పలక మరియు బలపము ఉపయోగించడము, ఈతలో రాయడము, నెమ్మదిగా స్పష్టంగా రాయడము, పాత పుస్తకాలు చూడటము, ప్రతిరోజు సాధన చేయడము. చదవండి, ఆలోచించండి, రాయండి. ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు అనేటువంటి రాయండి. ఏ విషయాల్లో సోమరితనము కూడదు. తెల్లవారకు ముందే నిద్ర లేవాలి. ప్రొద్దు పొడిచే వరకు నిద్రపోవడం అనేటువంటిది మంచిది కాదు. శుచి శుభ్రతలందు సోమరితనం అనేటువంటిది వదిలిపెట్టుకోవాలను. ఏ విధంగా రాయకూడదు. కుదురుగా ముత్యము వలె వ్రాయట నేర్చుకోలేవలను. చదివి దానికి చదివేవానికి విసుగు పుట్టినట్లుగా గొలుసు వ్రాతలు అనేటువంటివి రాయకూడదు. అభివృద్ధిని ఏ విధముగా పొందవలను? ఆటలకైనా పాటలకైనా కలిసిమెలిసి ఉండుట ఎంతో అవసరము. ఐకమత్య భావమును అందరూ పెంపొందించుకుని అభివృద్ధిని పొందవలను. 3-4 వాక్యముల్లో జవాబులు రాయండి. పుస్తకములు ఎట్లు చూసుకునేవలను? పుస్తకములను పూలవలే చూసుకునేవలను. వాటిని చింపరాదు, మురికి చేయరాదు. ఇతరుల నుండి పుస్తకములను తెచ్చినచో వాటిని వీలైనంత తొందరగా తిరిగి ఇచ్చివేయాలి. వ్రాత గురించి కవి ఏమన్నాడు? కుదురుగా ముత్యము వలె వ్రాయట నేర్చుకునము. చదవడానికి విసుగు పుట్టినట్లుగా గొలుసు వ్రాతలు అనేటువంటిది వ్రాయకూడదు. క్రింది ఖాళీలను కుండలీకరణాల్లో ఇచ్చిన సరైన పదాలను ఉపయోగించండి. పుస్తకము నీవు పువ్వు వలెను చూడు. వెలుగు రాకముందే వేగ నిద్రలెమ్ము. కవిని కలిసికట్టుతనము ఘనము కావలను. క్రింది పరిచ్ఛేదాన్ని చదివి పక్క పుటలోని ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి. ఈ సృష్టిలో ప్రతి జీవికి మొక్కలకు సూర్యరశ్మి అనేటువంటిది అవసరము. సూర్యరశ్మి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఆరోగ్యానికి సూర్యరశ్మి బాగా సహకరిస్తుంది. దృఢమైనటువంటి ఎముకలకు డి విటమిన్ అనేటువంటిది అవసరము. డి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాంటి డి విటమిన్ సూర్యరశ్మి నుండే మనకు లభిస్తుంది. రోగకారక క్రిములను నాశనం చేయడములో సూర్యరశ్మి చాలా శక్తివంతమైనది. కానీ గంటల తరబడి ఎండలో నడవడము చేస్తే వడదెబ్బ అనేటువంటి తగులుతుంది. రోజు కొద్దిసేపు నీరెండలో నిలబడితే మంచి ఆరోగ్యము. నీరెండలో అంటే కొంచెం కాస్త ఎండ తగిలేటట్టుగా నిలబడితే చాలా మంచిది అనమాట. డి విటమిన్ అనేటువంటిది దేన్ని పెంచుతుంది? డి విటమిన్ వచ్చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వడదెబ్బ ఎందుకు తగులుతుంది? కొన్ని గంటల సేపు ఎండలో నడవడం వలన వంటివి చేస్తే వచ్చేసి వడదెబ్బ అనేటువంటి తగులుతుంది. సూర్యరశ్మి ఉపయోగాలు ఏవి? సూర్యరశ్మి వలన చాలా ఉపయోగాలు ఉన్నవి. మన ఆరోగ్యానికి సూర్యరశ్మి అనేటువంటిది బాగా సహకరిస్తుంది. దృఢమైనటువంటి ఎముకలకు డి విటమిన్ అనేటువంటిది అవసరము. డి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాంటి డి విటమిన్ వచ్చేసి సూర్యరశ్మి నుండి లభిస్తుంది. రోగకారక క్రిములను నాశనం చేయడంలో వచ్చేసి సూర్యరశ్మి అనేటువంటి చాలా శక్తివంతమైనది. భాషా అవగాహన. వ్యతిరేక పదములను పద్య భాగంలో వెతికి రాయండి. చీకటి, పగలు, చురుకుదనము, సోమరితనము, అశుభ్రముగా, చెడు, మంచి. ఒక చిన్న సమాచారాన్ని రాసుకోండి. జట్టులోని ప్రతి ఒక్కరూ దానిలో ఒక పదం అనేటువంటిది మార్చి పక్కవారికి చెప్పండి. చివరికి ఆ సమాచారం ఏమవుతుందో చదవండి. మీరంతా పీటర్ ఇంటికి రండి, జట్టు పని చేద్దాము. మీరంతా రూపా ఇంటికి రండి, జట్టు పని చేద్దాము.
మీరంతా రూప ఇంటికి రండి, బొమ్మలు చేద్దాము. మీరంతా పాఠశాలకు రండి, బొమ్మలు చేద్దాము. దీన్ని ఎలా రాయొచ్చు? మీరంతా పీటరు రూప ఇంటికి రండి, బొమ్మలు చేద్దాము. పాఠశాలకు వెళ్ళి జట్టు పని చేద్దాము అనేటువంటిది మనం రాయొచ్చు అనమాట. ఇక్కడ క్రింది పదాలు భాష గమ్మత్తు. ఇక్కడ కొన్ని పదాల ఆధారంగా పాట అనేటువంటిది రాయండి. మీకు అందరికీ తెలిసిందే ఈ యొక్క పాట. చిట్టి తోటకెళ్ళావా, అమ్మ కొట్టిందా, తెచ్చావా, లో పెట్టావా, గొటుక్కు మింగావా అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని కలిపి ఎట్లా రాస్తాము? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుటిలో పెట్టావా, గుటుక్కు మింగావా అనేటువంటిది మనము ఇక్కడ మనకు తెలిసినటువంటి పద్యమే వచ్చేసి మీరు రాగంగా మీరు వచ్చేసి ఒక యూట్యూబ్లో వాటిల్లో వచ్చేసి తీసుకొని చూడండి.